ఐఎన్పిఆర్లో రామారావు గారు అంత ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత కూడా తెలుగు సమాచారం అని మీ పత్రిక వచ్చేది. తెలుగు వెలుగండి, తెలుగు వెలుగు, తెలుగు సమాచారం కూడా ఒకటి వచ్చేది. అది దినపత్రిక 25 పైసలకి ఇచ్చారు. అవును, ప్రతిదానికి వేరే వాళ్ళ పేర్లు సజెస్ట్ చేసేవారంటే కదా, నందగోపాల్ గారు దీనికి ఏమైనా బాగుంటారు, దీనికి ఎడిటర్ మిమ్మల్ని మీరు తీసుకోండి, మీరు చేయండి అంటే కాదు నువ్వు ఇంకొకరి పేరు సజెస్ట్ చేసేవారంట. వాస్తవం. ఎందుకు అట్లా జరిగేది? ఎందుకంటే రామారావు గారు తీసుకొచ్చారు, మనకు బాధ్యత అప్పచెప్పారు. ఇది మనం అనుభవించడానికి కాదు, ఆ బాధ్యత నెరవేర్చాలి. అంతేగాని ఇక్కడ ఏదో మనం పవర్ ఉంది రాజభోగం అనుభవించడానికి కాదు. ఆయనకి చెడ్డ పేరు రాకుండా మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవటం అనేది అది దినచర్య కింద తీసుకున్నారు. ఏ పనికి ఆ పని ప్రూవ్ చేసుకోవాలి. ఈ పని నాకంటే వారు బాగా చేయగలరు అన్నప్పుడు చెప్పేవారు, ఇది ఆయన చేతి చేద్దామండి, పలానా వారి చేతి చేద్దాం, చాలా బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారు. మీరే చేయండి అంటే నేను ఓన్లీ కారు నడిపేవాడిని, బండి నడిపేవాడిని, అదే పలానా ఆయన అయితే చాలా బాగుంటుంది అనే విషయంలో వివరంగా చెప్పేవారు. దాన్ని ఆయన ఒప్పుకునేవారు. అట్లాగే చాలా ఇప్పుడు శీలా వీర్రాజు గారు ఉన్నారు, అవును, ఆయన చేత, అట్లాగే మద్రాసులో బాపు గారి చేత, చంద్ర గారి చేత, కార్టూనిస్ట్ చంద్ర గారి చేత, అవును, వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు అసలు గవర్నమెంట్ వర్క్స్ చేయటం అనేది జరిగే పని కాదు, చేయరు. ఆ తెలుగు వెలుగులో చంద్రగారి బొమ్మలే వాళ్ళకి అసలు వాళ్ళు జయదేవ్ గారు, డాక్టర్ జయదేవ్ గారు, వీళ్ళందరికీ కూడా వాళ్ళు రారు, నాకు అవకాశం ఇవ్వండి అని అడగరు. కానీ వాళ్ళకున్న బ్రహ్మ విద్యని మనం వాడుకోవాలి అని చెప్పి తీసుకొచ్చి చేయించారు. గురంకొండ శ్రీకాంత్ గారని వారు కమ్యూనిస్టు పత్రికా రచయిత, వారిని కూడా తీసుకొచ్చి రామారావు గారి దగ్గర. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అని ఉండేది. అవును, దాన్ని తెలుగు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ప్రతి దాంట్లో తెలుగు అనే పదం కంపల్సరీగా ఉండాలి. ఆ తెలుగుదనం ఉట్టిపడాలి. అందుకని చెప్పి తెలుగు వెలుగు అని చెప్పి తీసుకొచ్చారు ఫస్ట్. తర్వాత తెలుగు సమాచారం. వారు రామారావు గారి జీవిత చరిత్ర పుస్తక రూపంలో, అంటే ఇలా ఛాయాచిత్రాలతో కాకుండా పుస్తక రూపంలో తీసుకురావాలనుకున్నప్పుడు కూడా మీ నాన్నగారికి అవకాశం ఇస్తే కాదు బుళ్ళపూడి వెంకటరమణ గారు బాగా రాస్తారని సజెస్ట్ చేశారంట. అవును, ఇది కూడా విన్నాను నేను. అవును. అది తర్వాత విజేతకు వస్తే అదొక సంచలనం, అదొక విస్ఫోటనం, అదొక ప్రభంజనం. ఆ వెల్లువని మీరు ఎట్లా తట్టుకున్నారు ఆ సమయంలో? చిన్న వయసు కానీ దానికి వచ్చిన ఖ్యాతి కానివ్వండి, ఆ రీచ్ కానివ్వండి, ఇవాల్టికి దానికోసం వెతుకులాడుతున్నటువంటి జర్నలిస్టు మిత్రులు కానివ్వండి, కాపీస్ కోసం, దాన్ని మీరు ఎట్లా స్వీకరిస్తారు? అవన్నీ ఒక మధుర స్మృతులు అండి. ఎలా అంటే అండి, నెగటివ్లు ఇచ్చారు, అది కొంత భాగమే ఉన్నాయి. అవును, ఆయన పర్సనల్ జీవిత విశేషాలు మాత్రం ఉన్నాయి. సినిమా జీవితానికి వచ్చేటప్పటికి బయట ఏ ప్రొడ్యూసరు ఎవరి దగ్గర ఉన్నాయో దాని నెగిటివ్స్ ఎవరి దగ్గర ఉన్నాయో ఒక్కొక్కరి పేరు ఒక్కొక్కరు చెప్పేవాడు. పలానా సినిమా ఫోటోలు నెగిటివ్లు ఆయన దగ్గర ఉన్నాయి, పలానా సినిమా నెగిటివ్లు వీరి దగ్గర ఉన్నాయి. అన్నీ చాలా వరకు బ్లాక్ అండ్ వైట్ అన్నీ. అవి తిరిగి సేకరించినాక పుస్తక రూపంలో వేసినాక దాన్ని ఆవిష్కరించాలి. చాలా బాగుంది, తీసుకెళ్ళి మొదటి కాపీ చూపించాను, చాలా బాగుందని భుజం తట్టారు. అయితే నేను రవీంద్ర భారతిలో ఫంక్షన్ చేస్తామని అడిగాను. మీరు అడిగారు, ఒక ముచ్చట, ఒక వేడుక చేసుకుందామని. అలాగే మీ ముచ్చట కాదంటే ఎందుకు, అలాగే అన్నారు. అక్కడి నుంచి ఆయనతో మేము ఒక రకంగా తిట్లు తినాల్సి వచ్చింది రామారావు గారు. ఎందుకంటే అండి, అది బసవరామ తారకం గారికి అంకితం ఇచ్చాం. అవును, మొదటి గుర్తుంది నాకు. అది మొదటి ఫస్ట్ కాపీ ఎవరు తీసుకోవాలి? వారింటి ఆడపడుచు ఎవరిని ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి. అమ్మ పేరు మీద ఇచ్చాం కాబట్టి కొడుకులు కాకుండా ఎవరన్నా కూతురు తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు హ్యాబిట్స్ ఇంట్లో ఉండేవారు. ఉమామహేశ్వర్ గారు అక్కడ ఆమెతో అక్కడే ఉండేవారు. వారికి ఇద్దామండి మొదటి కాపీ అని. వారు తీసుకుంటే బాగుంటుంది ఫస్ట్ కాపీ. ఉవ్వెత్తులు లేచారు. అసలు ఆయన కోపం వస్తే ఆ ఎదురుగా ఎవరు ఉండలేరు. పెద్దంతరం లేదు, చిన్నంతరం లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు తెలుసా? మా ఇంటి ఆడపడుచులు ఎవరన్నా ఎప్పుడన్నా ఒక వేదిక మీదకి వచ్చారా? ఒక సినిమా షూటింగ్కి వచ్చారా? ఓ 100 రోజులు సినిమా వేడుకకి వచ్చారా? ఏ ఫంక్షన్లో అయినా చూసారా మీరు అని. ఇది సినిమా ఫంక్షన్ కాదు, అట్లాంటి మిగతా ఫంక్షన్లతో పోల్చేది కాదు కదా. అమ్మకి అంకితం ఇచ్చాం కాబట్టి అమ్మ తరపున ఆ కాపీ కూతురు తీసుకుంటే బాగుంటుంది, ఆడపడుచుగా అడిగాను. తప్పు అనిపిస్తే క్షమించండి. ఒక 3-4 రోజులు అసలు మనకి మళ్ళీ అటుపక్క వెళ్ళటానికి ధైర్యం చాలు. తర్వాత ఏం మళ్ళీ కనపట్టలేదు ఏంటన్నా అని, అలాగే కానివ్వండి అన్న, మీ కోరిక కాదంటే ఎందుకు, అలాగే కానివ్వండి అని. అప్పుడు ఉపేంద్ర గారు ఒక్కటే మరి తోడు కావాలి కాబట్టి ఉపేంద్ర గారి కూతుర్ని పిలిపించి ఉమామహేశ్వరమ్మ వారికి తోడుగా వెళ్ళమని రవీంద్ర భారతి స్టేజ్ ఎక్కించారు. ఆ తర్వాత మరి అంకితం ఇచ్చినప్పుడు జ్యోతి ప్రజ్వలనప్పుడు బసవరామ తారకం గారి ఫోటో చిత్రపటం అది
ఏదో చిన్న ఫోటో ఒకటి ఫ్రేమ్ చేయించుకుని పెట్టండి అన్నారు. కాదండి, ఆయిల్ పెయింట్ చేయించిన లైఫ్ సైజ్ ఫోటో ఒకటి ఉంది, పూజ గదిలో ఉంది, ఎప్పుడు జ్యోతి వెలిగిస్తారు. అది అట్లా ఉంటుంది, అది కావాలని అడిగాను. అక్కడ ఇంట్లో ఉన్నది పూజ గదిలో ఉన్నది అంత నిలువేటు. అంటే అక్కడ అమ్మ వసరాందర్ అమ్మగారు పెద్ద ఆమె నుంచున్నట్టే ఉంటుంది, ఆ ఫోటో అక్కడ పెడితే చూసినట్టు. అది కావాలని అడిగాను. దానికి ఆయన పెద్ద అంతరం లేదు, చిన్న అంతరం లేదు, ఏది పడితే అది మాట్లాడతారు, అడుగుతారు అన్నారు. చివరికి 2-3 రోజుల తర్వాత మళ్ళీ వారే అడిగిన ఉద్దేశం సదుద్దేశం కాబట్టి వారికి తెలుసు. ఆ క్షణానికి కోపం వచ్చినా నేను ఎందుకు అడిగాను అంటే, చిన్న వయసులో అయినా ఇట్లాంటి కోరికలు పడుతున్నా అంటే అత్యాశలు కాదు, అత్యాశలు కాదు, దానిలో ఒక సదుద్దేశం ఉంది. అవును. అందుకని మళ్ళీ పిలిచి భద్రంగా తీసుకెళ్ళి భద్రంగా తిరిగి తీసుకొచ్చే బాధ్యత. ఆ రోజున ఎట్లాగైతే నెగిటివ్స్ అయితే ఇచ్చారు, అలాగే రవీంద్ర భారతి తీసుకెళ్ళాలి, భద్రంగా తీసుకొచ్చి పూజ గదిలో పెట్టించే బాధ్యత మీదే. అలా రవీంద్ర భారతిలో ఫంక్షన్ చేశాను. చేసిన తర్వాత అక్కడ అనుకోని విషయం ఏంటంటే అండి, సన్మానం చేశారు నాకు. మీకు ఆయన సన్మానం చేసి ఏమి ఇచ్చి వీళ్ళు రుణం తీర్చుకొని అన్నారు. నాకు రుణం తీసుకోవడం ఆ మాట, అది మీకు వీడియో ఉంది, ఆ ఫంక్షన్ వీడియో చూస్తే తప్పకుండా అది చాలండి. మనకి మద్రాసులో ఉంటే ఇక్కడ రాకుండా ఎలా ఉండేవాళ్ళం అని, ఏదో మామూలు సాదాసీదాగా ఇట్లాంటి అద్భుతాలు జరిగేవి కానే కాదు. అది అవకాశం ఇచ్చారు. ఒక పెద్ద పెద్ద మహోన్నత వ్యక్తులతో ఉంటే వారి అభిమానంతో దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ అవకాశాన్ని మనం వాడుకోలేకపోతే అది మన దురదృష్టం. అట్లా పిలిచే మద్రాసు నుంచి తీసుకొచ్చిండు, అదొక అవకాశం. అది దగ్గర ఉండబట్టి ఒక ఆలోచన వచ్చింది. అడిగాను, ఇట్లా పుస్తకం వేద్దాం అనుకుంటున్నాను అంటే, జీవిత చిత్రకథ వేద్దాం అనుకున్నాను. అది వేరే వాళ్ళ దగ్గర ఉంటే అట్లాంటి ఆలోచనలు రావు. ఎందుకంటే ఆ స్థాయి వాళ్ళతో అట్లాంటి అవకాశం ఊహించు కదా. అవకాశం ఇచ్చారు. నేను అడిగాను, అడిగితే చూద్దాంలే అనుకుంటే వెంటనే అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అన్నీ కలిసి వచ్చినాయి అలా. ఆ తర్వాత ఫంక్షన్ చేసినప్పుడు నాకు సన్మానం చేస్తారు, నేను ఊహించాలి. తర్వాత తిరిగి నేను ఒకరోజు మెడ్రాస్ వెళ్తున్నాను. మద్రాసు ట్రైన్లో వెళ్తుంటే అందరూ చూసి మీరు పలానా కదా అని అంటున్నారు, గుర్తుపడుతున్నారు. అదొక మనము ఏంటి మామూలు మనుషులు మద్రాసులో బస్సుల్లో ఆటోల్లో తిరిగేవాళ్ళం, ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఆయన జర్నీలో ఆయనతో పాటు వెళ్ళిన అందరికీ అలాగే అవకాశం వచ్చింది. అది అందరూ చెప్పుకోకపోవచ్చు, బట్ అందరూ ఆయన వల్ల. ఆయన ఆటో స్టాండ్, థియేటర్లో ఆటో స్టాండ్ నడుపుకునే వాళ్ళు, స్కూటర్ స్టాండ్, సైకిల్ స్టాండ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళ నిజాయితీని గుర్తించారు, అభిమానాన్ని గుర్తించారు, దానికి ఆయన విలువ ఇచ్చారు. ఎదుటి వ్యక్తిలో నా మీద ఇంత అభిమానం ఉంది, ఇంత నిజాయితీ ఉంది, ఇంత కష్టపడే మనస్తత్వం ఉంది అని గుర్తించి మట్టిలో మాణిక్యాలు అంటారు చూసారు, అలా పైకి తీసుకొచ్చారు.